హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మీ ముందు ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదే ఏం లేదు, పన్నీర్ బాల్స్ అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదేంటంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగైతే బాగుంటుంది. ఇది నేను ఎప్పుడు టేస్ట్ చేశానంటే ఒకసారి బాలాజీలో తిన్నాను, చాలా బాగుంది. ఇంకా ఎలా చేయాలని చెప్పి ఒకసారి చూసాను అనమాట. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. పొటాటోని ఇలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇంకా అందులో ఆ బాయిల్ పొటాటో ఉడికేలోపు అనమాట ఈ పన్నీర్ అయితే కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు, నేను చూపిస్తాను అలాగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది అనమాట, చూడండి, పన్నీర్, క్యారెట్, ఇది మా చెట్లో కొత్తిమీర అనమాట. ఇదైతే నేను వేసాను. ఇది చిల్లీస్ కలుపుకునేటప్పుడు మొత్తం మిక్స్ చేసినప్పుడు. సో ఇప్పుడైతే పొటాటోస్ అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇది చేసుకొని సో ఇప్పుడైతే పొటాటోని అయితే ఇలాగా తీసేసుకోవాలన్నమాట. పీల్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. సో పొటాటోస్ అయితే ఇలా తీసేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇలాగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ ఇది కొంచెం చిల్లీస్. పన్నీర్ అయితే లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొరియాండర్ పౌడర్, నెక్స్ట్ కొంచెం పెప్పర్, మసాలా. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో అయితే పన్నీర్ అయితే వేసేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా కలపకూడదు, జస్ట్ మామూలు పైన ఇలా కలపాలన్నమాట. అయితే రౌండ్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు ఫైనల్గా అయితే మొత్తం అయితే చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి, ఈ కలర్లో అయితే రావాలని, ఇంకా రెడ్ కలర్లో వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక మధ్య మధ్యలో పన్నీర్ తగులుతూ చాలా బాగుంది.